యువకుడు దేశాన్ని మాట్లాడిన కోరుకున్నారు. రాష్ట్రంలో 60% సీట్లలో యువతకి సీట్లు పంచినటువంటిది ఒక్క లోక్సత్తా పార్టీయే. వాళ్ళల్లో ఒక్కరు కూడా పలానా నాయకుడు కొడుకు కూతురు కారణంగా ఇద్దరు ముగ్గురు గట్టి వాళ్ళ నాయకత్వం కోసం పోటీ పడితే ఎన్నికలు కట్టం లోక్సత్తా ఆనవాయితీ. దేశ చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఉన్న పటాన్ చెరువులో అసెంబ్లీ కోసం అని చెప్పని ప్రాథమిక ఎన్నికల్ని పెట్టి శంకర్రావు, సతీష్ గౌడ్ ఇద్దరిని కూడా ప్రజల ముందు పెట్టాము. 2 రోజుల నోటీస్తో ఏ ప్రచారం లేకుండా, ఏ ఆర్పాటం లేకుండా, మైకులు లేకుండా, పోస్టర్లు లేకుండా ఎన్నికల సంఘం అనుమతించాల. ఎందుకంటే ఇదంతా ఎన్నికల కూడా ఉల్లంఘన అని చెప్పి అన్నాడు. అదేమీ లేకుండా మార్చి 16వ తారీఖున 2 రోజుల నోటీసు, ₹1 పంచకుండా, ఒక్క సారా చొప్పు అందించకుండా 5,000 మందికి పైన వచ్చి రహస్య బ్యాలెట్ లో ఓటు వేసి సతీష్ గౌడ్ లోక్సత్తా అభ్యర్థిగా ఎన్నుకున్నారు. ఈ ఇక నుంచి దేశంలో లోక్సత్తా ఎన్నికల్లో ఎక్కడ పాల్పంచుకున్నా సరే, పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ఒకరికంటే ఎక్కువ మంది సమర్థమైన అభ్యర్థులు వస్తే ప్రతి చోట ఈ రకంగా ప్రత్యక్ష ఎన్నికల్ని పెట్టి ప్రజల చేతుల్లో పెడుతుంది లోక్సత్తా నిర్ణయాన్ని. అందుకే ఇది సమాజం ఆస్తి, ప్రజల సంపద మీ అందరికీ వేదికగా ఇవ్వాలి వచ్చింది. కేవలం కొంతమంది సొంత ఆస్తిగా కాదు. ప్రతి రూపాయి కూడా లెక్కించబడాలి. ఓటుకి నోటించి క్రాంతి పంచే రాజకీయాల్లో ఈవేళ ఓటుతో పాటు నోటు అడుగుతుంది లోక్సత్తా. ఎక్కడికి వెళ్ళినా నా జీవులో 100, 200, 500 పెడుతున్నారు సామాన్యులు కూడా. జనం పోషించుకుంటున్న మొట్టమొదటి రాజకీయ పార్టీ ఇది 30 ఏళ్ళ 40 ఏళ్ల తర్వాత. స్వతంత్ర పోరాట కాలంలో ఎలాంటి స్ఫూర్తి ఉందో మళ్ళీ అదే స్ఫూర్తిని వారు తీసుకొస్తున్నారు. రాజకీయానికి కొత్త అర్థాన్ని ఓ గాంధీ, ఓ అంబేద్కర్, ఓ మౌలా